జిల్లా దేవరపల్లి మండలం చిన్నయ్యగూడెంలో ఎస్ఆర్ఎస్ డాబా హోటల్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులకు ఎప్పటి నుంచో పాచిపోయిన చికెన్ రైస్ మొదలుకొని వాటితో చేసిన ఫుడ్లను సప్లై చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. తాజాగా డాబా హోటల్లో కొన్న ఫ్రైడ్ రైస్ దుర్వాసన రావడంతో ఇదేమిటని ప్రశ్నించిన గ్రామస్తులకు హోటల్ యజమాని సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామస్తులు అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. అంతటితో గ్రామస్తులు హోటల్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న నిల్వ మాంసాలను, పడిపోయిన దుర్వాసన వస్తున్న అన్నాన్ని గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయకపోవడమే ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుంది అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్స్లను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి అంటూ ఆయా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్ దాబాకు మా ఓడు ఇక్కడ నిమ్మకాయల మార్కెట్లో పనిచేసిన పాలేరు ఇక్కడ బిర్యానీ ఫ్రైడ్ రైస్ కోసం వచ్చాడు. ఫ్రైడ్ రైస్ కోసం వస్తే మేము అక్కడ కూర్చొని మేము చూస్తున్నాము. మా ఓడు బిర్యానీ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాడు. అది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం, అందరూ కూర్చొని మాటలు చెప్పుకున్న ఓపెన్ చేస్తున్నా బ్యాడ్ స్మెల్ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి అడిగితే అక్కడ వాటర్ కానీ కుక్ చేసిన వాళ్ళు కానీ ఎటువంటి సమాధానం చెప్తున్నాం. మాకు ఏ సమాధానం పట్టుకుని అది ఎప్పుడో పొద్దున్న చేసింది, లాస్ట్ మిగిలింది కదా అబ్బాయి వచ్చాడని ఇచ్చేనా కుక్ చేసినట్టు చెప్తున్నాడు కానీ వాటర్ మాత్రం ఇప్పుడు వరకు ఎటువంటి సమాధానం చెప్తుంది. ఇదంతా టేస్టింగ్ సాల్ట్ అండి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇదంతా టేస్టింగ్ సాల్ట్ చూడండి. ఇదిగో అది నాకు పంపింది. చూడ సార్ స్మెల్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇంకా స్మెల్ పోలేదు. చెప్పకూడదు సమాధానం కూడా ఎక్కువ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు బయట చెప్పాలి.